రామ్ చరణ్ గారి స్పీడ్ చూస్తూ ఉంటే మతిపోతుందండి. ఎందుకంటున్నానంటే పెద్ద సినిమా ఇంతవరకు విడుదల కాకముందే మరొక 2-3 సినిమాల్లో రామ్ చరణ్ గారు లైన్లో పెట్టేశారండి. బాలీవుడ్లో ఒక సినిమా, అంతేకాకుండా ఇంకో సినిమాకు కథ చర్చలు జరుగుతున్నాయట. రామ్ చరణ్ గారు నటించిన పెద్ద మూవీ ఎప్పుడైతే రిలీజ్ అయిందో నాకు తెలిసినంతవరకు ఈ సినిమా రిలీజ్ అయ్యి థియేటర్లో ఆడి ఈ సినిమా కలెక్షన్లో మొత్తం చూసిన తర్వాత అప్పుడు సుకుమార్ గారు దర్శకత్వంలో RC-70 సినిమాకి వెళ్ళిపోతారండి. అంటే ఇక రామ్ చరణ్ గారు స్పీడ్ చూస్తే ఇప్పుడు రామ్ చరణ్ గారు కరెక్ట్ లైన్లోకి వచ్చిండేమన్నట్టు నాకు అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే అందరి హీరోల కన్నా రామ్ చరణ్ గారు అతి తక్కువ సినిమాలు చేసిండు. అంటే 15 సినిమాలు మాత్రమే రామ్ చరణ్ గారు నటించిండు. పెద్ద సినిమా 16 సినిమా అయినా అతను ఇప్పటి వరకు నటించి రిలీజ్ అయిన సినిమాలు మాత్రం 15 సినిమాలు మాత్రమే అని చెప్పి చాలా మంది అతను విమర్శించారండి. కానీ ఇప్పుడు తన తీసుకున్న నిర్ణయం చూస్తూ ఉంటే ఇక రామ్ చరణ్ గారి స్పీడ్కు తట్టుకోవటం చాలా కష్టం అనిపిస్తుంది అనమాట. సుకుమార్ దర్శకత్వంలో ఇంతకు ముందు వచ్చిన రంగస్థలం సినిమా అతని యాక్టింగ్ చూస్తే ప్రతి ఒక్కరికి కూడా మతిపోవాల్సిందే అనమాట. రామ్ చరణ్ గారు యాక్టింగ్ పరంగా మరో కొత్త కోణంలో కనిపించింది అనమాట ఆ సినిమాలో మాత్రం. ఒకళ్ళు చెప్పండి, ఆ సినిమాలో రామ్ చరణ్ గారి నట విశ్వరూపం చూసినా కొద్దిగా చూడబుద్ధి అయిందండి. అంత బాగా నటించి మనల్ని మెప్పించాడు అనమాట. అయితే ఇప్పుడు రామ్ చరణ్ గారు సినిమాలు ఒప్పుకోవడంలో చాలా స్పీడ్ పెంచిండనే చెప్పుకోవచ్చండి. ఎందుకంటున్నానంటే బాలీవుడ్ దర్శకుడితోని ఒక సినిమా చేయబోతున్నాడు, మరొక 2 కథలను అతను ఇన్నాడు లైన్లో పెట్టాడు అని తెలుస్తుంది. ఇంకొక గొప్ప విశేషం ఏంటంటే పెద్ద మూవీ ఈ సినిమా ఎప్పుడైతే విడుదలైందో ఈ సినిమా రిజల్ట్స్ చూసిన తర్వాత సుకుమార్ దర్శకత్వంలో RC-17 ఇక ఈ సినిమా షూటింగ్ రెగ్యులర్ గా స్టార్ట్ అవుతుందన్నమాట. అసలు ఈ పాటికి ఆ సినిమా షూటింగ్ అనేది స్టార్ట్ అయ్యేది. కానీ రామ్ చరణ్ గారు బర్త్డే సందర్భంగా అంటే మార్చి 27వ తారీఖున ఈ సినిమా రిలీజ్ అయితే ఇప్పుడు దాదాపు ఎన్ని రికార్డులు సృష్టించేదో మనం చూసేవాళ్ళం అనమాట. కానీ అనుకోకుండా ఈ సినిమా షూటింగ్ అనేది కొద్దిగా లేట్ అవడం వల్ల ఈ సినిమా ఏప్రిల్ 30న విడుదలవుద్దని చెప్పి ఆ మధ్యలో ప్రకటించారు. కానీ ఆ డేట్ కూడా రిలీజ్ అయిద్దా లేదని చెప్పి చాలా మందిలో ఒక డౌట్ అనేది ఉందన్నమాట. నాకు తెలిసినంత వరకు ఆ సినిమా ఏప్రిల్ 30వ తారీఖున వస్తుందా అంటే నేనైతే మాత్రం చాలా కష్టమే అనుకుంటున్నాను. ఎందుకంటే సమయం లేదు కాబట్టి అందులో ఒక పాట అనేది చిత్రీకరించేది ఉందట. అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించి డబ్బింగ్ పనులు కావచ్చు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, దాదాపు ఈ సినిమాకు సంబంధించి ఇంకో 2-3 సాంగ్స్ అనేది విడుదల చేయాలి, ఒక ట్రీజర్ రిలీజ్ చేయాలి, ఒక ట్రైలర్ రిలీజ్ చేయాలి, 5-6 రాష్ట్రాల్లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అనేది స్టార్ట్ చేయాలి. కాబట్టి నేనేమనుకుంటున్నానంటే ఈ సినిమా ఏప్రిల్ 30వ తారీఖున రాదేమన్నట్టుగా నాకు అనిపిస్తుంది. సో ఇది కాసేపు పక్కన పెట్టినట్లయితే సుకుమార్ గారి దర్శకత్వంలో సినిమా వస్తుంది అంటేనే ఆ సినిమాకి ఒక హైప్ అనేది వచ్చేస్తుందండి. ఎందుకంటే రంగస్థలం సినిమా కాంచి మనం ఒకసారి చూసినట్లయితే అంటే అంతకుముందు ఎన్నో సినిమాలు చేసిండు కానీ సుకుమార్ గారు ఆ సినిమాలు హిట్ అయినా, సూపర్ హిట్ అయినా, బ్లాక్ బాస్టర్ హిట్ అయినా సరే అంత పెద్ద హైప్ అనేది లేదు. కానీ రంగస్థలం సినిమా కాంచి సుకుమార్ గారి దర్శకత్వంలో ఏ సినిమా వచ్చినా సరే ఎందుకో కానీ చాలా హైప్ వచ్చేస్తుందండి. అదేవిధంగా మనం ఒకసారి చూసినట్లయితే అల్లు అర్జున్, ఇక అల్లు అర్జున్ గారు నటించిన పుష్ప సినిమాలో మాత్రం అతని యాక్టింగ్ చూస్తే మతి పోవాల్సిందే అనమాట. రామ్ చరణ్ గారిలో అతని యాక్టింగ్ ఒక్కొక్క డైరెక్టర్కి ఒక్కొక్క టాలెంట్ అనేది ఉంటుందండి. ఎందుకంటే డైరెక్టర్ ఏ విధంగా చేయమంటే హీరో ఆ విధంగా చేయాలి. కానీ హీరో నుంచి ప్రేక్షకులు ఏ విధంగా అయితే చూడాలి, ఈ పాత్ర ఈ విధంగా చేస్తే తప్ప ప్రేక్షకుల్ని ఆకట్టుకోదని చెప్పి ఒక డైరెక్టర్ ఒక తపన పడతాడండి. కానీ ఆ హీరో నుంచి ఆ పాత్రకు తగ్గట్టుగా ఆ యాక్టింగ్ చేపించుకోవడం అనేదే గొప్ప విషయం అనమాట. నాకు తెలిసినంత వరకు కె విశ్వనాథ్ గారు కమలా హాసన్ గారితో అత్యద్భుతమైన యాక్టింగ్ కమలా హాసన్ గారు చేస్తారు. కానీ అతని నుంచి రప్పించుకోవడం అనేది అది ఒక డైరెక్టర్కి కత్తి మీద సామలాంటిది. స్వాతి ముత్యం సినిమాలో ఒక అమాయకమైన పాత్రలో కమలా హాసన్ గారు నటించిన నటన చూస్తే ఆ రోజుల్లో మతిపోయేదన్నమాట. మరి అలాంటి నటన రప్పించుకోవటం అంటే ఒక హీరో నుంచి ఆ విధమైన యాక్టింగ్ చేపించుకొని అభిమానులకు ప్రజెంటేషన్ చేయడం అనేది చాలా గొప్పతనం అన్నమాట. అదేవిధంగా ఇక్కడ దర్శకుడు సుకుమార్ గారు కూడా ఆ స్టోరీకి తగ్గట్టుగా పాత్రని చిత్రీకరించిందే కాకుండా సుకుమార్ గారికి హీరో నుంచి అలాంటి యాక్టింగ్ చేపించుకోవడం అనేది ఎన్నతో పెట్టిన విద్య అనమాట. పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ గారిని మనం ఒకసారి చూసినట్లయితే ఒక భుజం ఇలాగ పెట్టి ఒక మొరటోడిగా మాస్ పాత్రలో అల్లు అర్జున్ గారిని మునుపెన్నడూ చూడని విధంగా మనం చూసిన తర్వాత అతని యాక్టింగ్కి మనం మైమరిచిపోయామన్నమాట. హీరో నుంచి పాత్రకు తగ్గట్టుగా అతను చేపించుకోవడంలో సుకుమార్ గారికి ఎన్నతో పెట్టిన విద్య అనమాట. అలాగే రామ్ చరణ్ గారి నుంచి కూడా రంగస్థలం సినిమాలో ఒక చెవిటోటి పాత్ర
అలాంటి కథ రాయటమే ఒక గొప్ప విశేషం అంటే ఆ కథకు తగ్గట్టుగా ఆ హీరోతోని అలాంటి యాక్టింగ్ చేపించుకొని మనల్ని మైమరిపించాడండి. ఎప్పుడైతే పెద్ది సినిమా విడుదలైందో, సరే ఈ నెల అయితే అవ్వకపోవచ్చు నాకు తెలిసినంత వరకు, ఎప్పుడైతే పెద్ది సినిమా విడుదలైందో విడుదలైన కొన్ని రోజుల తర్వాత ఈ సినిమా రిజల్ట్స్ చూసిన తర్వాత అప్పుడు సుకుమార్ గారి దర్శకత్వంలో చేయబోతున్న ఆసి 70 షూటింగ్ అనేది ప్రారంభిస్తారండి. కానీ ఈ కథ మాత్రం ఒక లెవెల్లో ఉంటుందన్నట్టుగా తెలుస్తుందండి సోషల్ మీడియాలో వచ్చే కథనాల ప్రకారంగా. ఎప్పుడైతే సుకుమార్ గారి దర్శకత్వంలో మరో సినిమా చేయబోతుండో రామ్ చరణ్ గారు అని చెప్పి వార్తలు ఎప్పుడైతే వచ్చినాయో అప్పటి నుంచి ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు సెట్ పైకి వెళ్ళింది, ఎప్పుడు ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తారు, అసలు ఈ సినిమాకి సంబంధించిన హీరోయిన్లు ఎవరు, ఈ కథ ఎలా ఉండబోతుంది, ఈ సినిమాలో పాత్రలు ఎవరు, పాత్రధారులు ఎవరు, అసలు లేట్ చేయకుండా ఈ సినిమాను ముందాల షూటింగ్ ప్రారంభించండి అని చెప్పి చాలా మంది అభిమానులు వారి కోరిక అనేది వ్యక్తం చేస్తున్నారండి. అంటే సుకుమార్ గారి పైన అంత నమ్మకం అన్నమాట. అతని డైరెక్షన్లో వచ్చిన సినిమా ఏదైనా సరే బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాల్సిందే, రికార్డులు కొల్లగొట్టాల్సిందే. పుష్ప 2 సినిమా దాదాపు 1800 కోట్ల రూపాయలు కొల్లగొట్టిన తర్వాత ఈ రికార్డ్ అనేది ఇద్దరికి వర్తించిందండి. అల్లు అర్జున్ గారి సినీ జీవిత చరిత్రలో ఇంతవరకు ఎప్పుడు కూడా మునుపెన్నడు కూడా అంత కలెక్షన్ చేసిన సినిమా ఏదీ లేదనమాట. అంతేకాకుండా సుకుమార్ గారి దర్శకత్వంలో వచ్చిన ఇంతకుముందు ఏ సినిమాలు కూడా అన్ని 100 కోట్ల రూపాయలు కొల్లగొట్టిన సినిమా మరి ఏదీ లేదనమాట. కాబట్టి సుకుమార్ గారు ఏ సినిమా పట్టుకున్నా అది బ్లాక్ బస్టర్ హిట్టే, రికార్డు బద్దలు కొట్టాల్సిందే అనమాట. ఇక్కడ గొప్ప విశేషం ఏంటంటే రంగస్థలం సినిమాకి కథ అందించింది సుకుమార్ గారే, ఆ సినిమాకి దర్శకుడు సుకుమారే. అంతేకాకుండా అల్లు అర్జున్ గారు నటించిన పుష్ప సినిమాకి కథ అందించింది సుకుమార్ గారే, ఆ సినిమాకి దర్శకుడు కూడా సుకుమార్ గారే. పుష్ప 2 సినిమాకు కూడా కథ అందించింది సుకుమార్ గారే, దర్శకుడు కూడా సుకుమార్ గారే అనమాట. మరి పెద్ది సినిమాకు వచ్చినట్లయితే తన శిష్యుడు బుచ్చిబాబు సన దర్శకత్వంలో వస్తున్న ఆ సినిమాకి మాత్రం కథ రాసుకుంది బుచ్చిబాబేలే గాని కథ చర్చలలో మాత్రం సుకుమార్ గారు ఉన్నట్టుగా తెలుస్తుంది అనమాట. మరి సుకుమార్ గారు ఒకవేళ ఆ కథ చర్చల్లో ఉన్నట్లయితే మరి ఆ సినిమా ఆ కథ ఏ రేంజ్లో ఉంటుంది అనేది మనం ఒకసారి అర్థం చేసుకోవాలన్నమాట. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో విడుదలైన కుస్తీ ఫైట్ యోధుల్లాగా రామ్ చరణ్ గారు ఎప్పుడైతే కనిపించారో నాకు తెలిసినంత వరకు ఇంతవరకు ఎప్పుడు కూడా ఒకే సినిమాలో ఒక హైలైట్ ఉంటుందంటే నేను అనుకోవచ్చు. మొదటి నుంచి మనం ఏం మాట్లాడుకున్నాం అంటే ఒక గ్రామీణ ప్రాంతంలో క్రికెట్ నేపథ్యంలో నడిచే కథే ఉంటుంది అన్నట్టు మనం అనుకున్నాం. కానీ ఎప్పుడైతే మధ్యకాలంలో ఒక 40 సెకండ్ల గ్లీమ్స్ అనేది విడుదలైందో అప్పటి నుంచి ఈ సినిమాలో కుస్తీకి సంబంధించిన కథ కూడా ఒక ముఖ్యమైన కథతోని కూడి ఉంటుంది అన్నట్టు కనిపించిందండి. మరి ఇలాంటి కథలో చర్చల్లో పాల్గొన్న సుకుమార్ గారు అతని శిష్యుడైన బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న పెద్ది సినిమా ఇక ఏ రేంజ్లో తీస్తున్నారు అనేది మనం ఒకసారి అర్థం చేసుకోవాలన్నమాట. మన ఊహకి అందనంత ఇదిగా ఈ సినిమాలో చాలా ట్విస్టులు అనేది ఉండబోతుంది అట. అంతేకాకుండా ఎప్పుడైతే ఈ సినిమా విడుదలైన అతి కొద్ది రోజుల్లోనే సుకుమార్ దర్శకత్వంలో వచ్చే సినిమాకి షూటింగ్ అనేది ప్రారంభిస్తారట. సో ఈ సినిమా కూడా అంతకు మించిన కథతోని సుకుమార్ గారు రెడీగా ఉన్నట్టుగా తెలుస్తుందండి. ఎందుకంటే ఈ వీడియో స్టార్టింగ్లోనే నేను ఒక మాట చెప్పాను, రామ్ చరణ్ గారి స్పీడ్ చూస్తూ ఉంటే ఆయన స్పీడ్కి నాకు తెలిసినంత వరకు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ కూడా తట్టుకోలేదేమో అన్నట్టు కనిపిస్తుంది అనమాట. ఒక సినిమా అవ్వకముందే 2-3 సినిమాలను లైన్లో పెట్టి అతను తండ్రికి తగ్గ తనయుల్లాగా చిరంజీవి గారు ఎప్పుడైతే మొదటి నుంచి కూడా చిరంజీవి గారు అంతే ఒక సినిమా అవ్వకముందే 2-3 సినిమాలు లైన్లో పెట్టేస్తారు. అదే ఫార్ములాని ఇప్పుడు రామ్ చరణ్ గారు పాటిస్తున్నట్టుగా తెలుస్తుంది. చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుగా ఈ వీడియోపై ఒక లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.